హరే కృష్ణ. శశి గౌతమ్ చంపేశాడంట. ఆ రోజు మాలో ఒకడికి లేడని అన్న విషయం ఛీర్ణించుకోలేకపోయాం. మాలో ఒకడి వల్ల వాడు లేడనే విషయం అస్సలు ఊహించలేకపోయాం. ఈరోజు కాలం ఒక ప్రాణాన్ని కోరింది. ఆ ప్రాణం కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మనం అనుకున్న వాటికి అనుకూలంగా ఉండడం వలన మన నిర్ణయం తప్పైనా రైట్ అనిపిస్తుంది. ఆ నిర్ణయం కేసు సాల్వ్ చేయడానికి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? వద్దులే, రేపు బాస్ మీటింగ్ ఉంది, పోవాలి ఆఫీస్కి. అన్నిటికీ సెట్ అవ్వు. ఏం కేసు? ఎందుకు ఈ బాధ నీకు? ఏం కేసులు అయ్యా, ఏం చెప్పమని కదా, వీడు కేసు లైఫ్ కోసం ఇంకో కేసు తీసుకున్నాడు. ఇక్కడికి ఎందుకు, ఏం ప్లేస్ ఇది? ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు మనం? మొత్తం క్వారీ లాగుంది. నేను వేసే ప్రతి ప్లాన్ కనిపెట్టేస్తున్నాడు వాడు. ఈసారి స్ట్రాంగ్ ప్లాన్ చేశా. చూద్దాం. మనం వచ్చి చాలాసేపు అయింది, వస్తాడా రాడా? అసలు ఎలా ఉంటాడు వాడు? నేనున్నంత వరకు రాడు రోడా ఇక్కడికి. ఈ పాటికి రావాలి నోడా. ఏంట్రా ఫోన్ చేసి పిలిచావా? ఆ రోజు లవ్ అన్నావు, లవ్ కానీ సెట్ అయింది అట్ట. అవునరా, కన్ఫర్మేషన్ కాసేపట్లో వస్తుంది. సెప్టెంబర్ 20th మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావురా? సెప్టెంబర్ 20th అది జాబ్ ట్రైనింగ్ పర్పస్ కోసం వెళ్ళినట్టున్నా. దానికి ఎందుకు అంత జడ్జిమెంట్ ఆడుతున్నావా? అదే మంత్ 27th మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావురా? ఆ రోజు కొన్ని మటర్ చేయడానికి పోయా. ఎందుకు చెప్పా, మా బాస్ మీటింగ్ అని పోయానరా. ఏదో పెద్ద జడ్జిమెంట్ ఆడుతున్నావా దాని నుంచి? ఏమైంది చెప్పు ముందు. టూ మినిట్స్, ఇప్పుడే ఇంపార్టెంట్ కాల్ వస్తా. ఒకే మనిషిలా 7 మంది ఉంటారంట ఈ భూమిలో. ఇది ఎందుకు చెప్పానో ముందు ముందు అర్థం అవుద్ది. ఫస్ట్ ఆఫీసర్ చనిపోయినప్పుడు ఒక క్లూ దొరికింది.
దానిని ఫారెన్సిక్ రిపోర్ట్కి పంపినప్పుడు దాంట్లో గౌతమే అని సైకో ప్రూవ్ అయింది. ఇప్పుడు వచ్చావా? నీకోసం ఎదురు చూస్తాను. సర్లే, తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫీస్ అని చంపేసి ఆ రోజు మీటింగ్ వెళ్ళామని అబద్ధాలు చెప్తారు. నిన్నెందుకురా ఈ విధంగా కొట్టావు? ఏమైందో చెప్పావు అసలు? చెప్పి చెప్పి నీ వాళ్ళ ఇద్దరు అమాయకులు బలైపోయారు కదరా. ఏం చెప్తున్నావురా? అర్థం కావట్లే. ఆ సైకో నువ్వేరా. ఫారెన్సిక్ రిపోర్ట్ లో నువ్వే అని కన్ఫర్మేషన్ అయిపోయింది. నేనే అని ఎలా చెప్తావురా? ఆ సైకోని చంపేటప్పుడంతా నువ్వు లేవు. నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ అమ్మాయిని కలిసి దానికి వెళ్ళినప్పుడు అబద్ధాలు చెప్పండి, నిజాలు చెప్తారా? కావాలంటే జయకృష్ణ ఫోన్ చేసి అడుగురా, అక్కడ ఉంటాడు సైకో. నువ్వు ఆధార్ కార్డు కోసం ఇంత రిస్క్ చేయడం లేదు. నీకు లింక్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి వెనకాల? నీకు ఈ స్టోరీకి సంబంధం లేదు. నువ్వు పక్కకు తప్పుకో. వాడే నా టార్గెట్. అది ఏదో ఇందాక ఒక నిమిషం ముందు నన్ను కూర్చోబెట్టి అడుగుంటే చెప్పేస్తుంటాను కదరా. మా కోపంలో కుట్టేసాను మా వాళ్ళు నాకు. ఆ రోజు శశికి వచ్చిన కాల్, ఆ రోజు శశి జీవితాన్ని, గౌతమ్ ప్రాణాన్ని తీసింది. గ్యాస్ సిలిండర్ బాగా పెద్దదిగానే ఉంది. ఇంటికి వచ్చి ఫ్యామిలీతో భోజనం చేయాలంటే వాడిని అక్కడే చంపేసి రా, లేకపోతే వద్దులే. నీకు అర్థమై ఉంటుంది. హలో హలో, చెప్పరా? ఆల్మోస్ట్ చేసి చంపేపోయాడు రా అంతలో. ఆల్మోస్ట్ చంపే. హలో హలో హలో.
ఎంత ప్రాణ స్నేహితులైనా ఒకానొకప్పుడు తన స్వార్థం కోసం ప్రాణమిత్రుణ్ణే గౌతమ్నే చంపేశాడు. ఆ రోజు నాకేం చేయాలో తెలియక జయకృష్ణ దగ్గరికి పరుగులెత్తాను. హరే కృష్ణ, శశి గౌతమ్ చంపేశాడంట. ఆ రోజు మాలో ఒకడికి లేడని అన్న విషయం ఛీర్ణించుకోలేకపోయాం. మాలో ఒకడి వల్ల వాడు లేడనే విషయం అస్సలు ఊహించలేకపోయాం. ఆ రోజుతో కథ అయిపోలేదు. ఎవ్రీ స్టోరీ ఎండ్స్ టు లీడ్ న్యూ బిగినింగ్.